ఎప్పుడైతే మాలిబ్డినం ఉంటుందో మనం ముఖ్యంగా నిమ్మకాయలో చూసుకున్నట్టే ఎల్లో స్పాట్ ఒకటి వస్తుంది. ఈ స్పాట్ ఎందుకు వస్తుందంటే మాలిబ్డినం యొక్క లోపం మనం గుర్తించినట్లయితే ఉన్నట్లయితే మొక్కలో ఈ ఎల్లో స్పాట్ సిట్రస్లో రావడం కానీ జరుగుతుంది. టమాటాలో చూస్తే క్లోరోటిక్ మాట్లింగ్ లాంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వెయినల్ క్లోరోసిస్ అనేది ప్యాడ్లో రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా బ్రాసికాలో మాలిబ్డినము లోపం వల్ల కూడా అనేక రకమైన ఇది చాలా పెస్టైన్ డిసీజ్ రకరకాల చీడపీడలకు చాలా ససెప్టబుల్గా మారడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మాలిబ్డినం యొక్క లోపం వల్ల వేరే వేరే క్రాప్లలో ఒక్కొక్క పంటలో ఒక్కో రకమైన లోప లక్షణాలు మనం గుర్తించవచ్చు. దీన్ని మనము ఓవర్కమ్ చేయాలి. దీన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అంటే మనము ఈ మాలిబ్డినం ఉన్నటువంటి సోడియం మాలిబ్డేట్ లాంటి ఎరువులు, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 0.1% సోడియం మాలిబ్డేట్ మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ మాలిబ్డినం యొక్క లోపాన్ని మనం అధిగమించవచ్చు. అదేవిధంగా యాసిడ్ సాయిల్స్ ఉన్నటువంటి దాంట్లో లైమింగ్ అంటే కాల్షియం వేయడం వల్ల కూడా మనము ఈ మాలిబ్డినం యొక్క డెఫిషియన్సీని మనము అధిగమించే అవకాశం ఉంటుంది.